శ్రీ వారాహిదేవి ఓం శ్రీ భద్రకాళి ఆశీస్సులతో శివరామదాసు స్వామి గారు దూర ప్రాంతాల వారికి మీ యొక్క పేరు ఫోటో పంపించిన అన్ని విషయాలు ఫోన్ కాల్ ద్వారా చెప్పబడును. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, సంతాన సమస్యలు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరిస్తారు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురువుగారు ఫోన్ నెంబర్ 9764639967. మిత్రమా, విస్తరాకును ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకొని భోజనానికి కూర్చుంటాము. భోజనం తినే వరకు ఆకుకి మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము. తిన్న మరుక్షణం ఆకును అంటే విస్తరిని మడిచి దూరంగా పడేస్తాము. మనిషి జీవితం కూడా అంతే మిత్రమా. ఊపిరి పోగానే ఊరి బయట పారేసి వస్తాము. విస్తరాకు పారేసినప్పుడు సంతోషపడుతుంది. ఎందుకంటే పోయే ముందు ఒకరి ఆకలిన తీర్చడానికి తను ఉపయోగపడ్డాన్లే అన్న తృప్తి ఆకుకి ఉంటుంది. విస్తరాకుకి ఉన్న ఆలోచన భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సేవ చేసే అవకాశం వచ్చినందుకు మీరందరూ సేవ చేయండి. మళ్ళీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకుని వాయిదా వేయకండి. ఆ అవకాశం మళ్ళీ వస్తుందని అనుకుంటే కొండ ఎప్పుడైనా పగిలిపోవచ్చు కదా మిత్రమా. అప్పుడు విస్తరాకుకి ఉన్న తృప్తి కూడా మనకి ఉండదు. ఎంత సంపాదించి ఏం లాభం? ఒక్క పైసా కూడా తీసుకుపోగలమా? కనీసం మన ఒంటి మీద బట్ట కూడా మిగిలినెవరు. అందుకే ఊపిరి ఉన్నంత వరకు నలుగురికి ఉపయోగపడే విధంగా జీవించు మిత్రమా. అదే నీ జీవిత పరమార్థం. మిత్రమా, ప్రతి మనిషికి కూడా ఒక టాలెంట్ అనేది తప్పకుండా ఉంటుంది. నీకంటే తక్కువ టాలెంట్ ఉన్నవాళ్ళు చాలామంది నీకన్నా పెద్ద పొజిషన్లో ఉండి ఉండవచ్చు. అలాగే నీకంటే ఎక్కువ టాలెంట్ ఉండి కూడా నీకంటే తక్కువ పొజిషన్లో ఉండి ఉండవచ్చు. ఇదంతా కూడా పెద్ద మ్యాటర్ కాదు మిత్రమా. ఈరోజు నువ్వు ఉన్న ఈ పొజిషన్ వేరొకరిది, రేపు మరొకరిది కావచ్చు. కాబట్టి ఈరోజు నువ్వు ఉన్న ఈ పొజిషన్ని గౌరవించు. దాన్ని చూసి గర్వపడు మిత్రమా. ఉన్నంతలో అనుభవించు. సమయాన్ని ఆస్వాదించు. అర్థమైందనుకుంటా. మిత్రమా, నీ దారిలో ముళ్ళు ఉన్నాయని పైన మాపకు. లక్ష్యం దూరమవుతుంది. నీపై విమర్శలని ఆశీర్వాదాలుగా, నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలం కొట్టేలాగా, నిన్ను వెక్కిరించిన వాళ్ళ అహం దెబ్బతినేలా, ఆస్తి అంతస్తు లేదని ఆలోచన వదిలేసే ఆత్మవిశ్వాసమనే ఆయుధంతో ముందు అడుగు వేయి మిత్రమా. 1 నెల లేట్ అవ్వచ్చేమో కానీ విజయం వచ్చి నీ కాళ్ళ ముందు ఉంటుంది. నిన్ను వెక్కిరించిన వాళ్ళు ముక్కును వేలేసుకుంటారు. అది గెలుపంటే. వెక్కిరింతన చూసి వెనక్కిపోతే తర్వాత ధిక్కరించిన ఫలితం ఉండదు మిత్రమా. మిత్రమా, తన లోపల ముత్యాలు, రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవరికైనా చెప్తుందా? చెప్పదు కదా. సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకు చేరుతాయి. అలాగే మీరు మంచోళ్ళు, గొప్పోళ్ళని ఎవ్వరికీ కూడా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మిత్రమా. సందర్భాన్ని బట్టి అది బయటపడుతుంది. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వాళ్ళకి చెడు చేయనవసరం లేదు కదా మిత్రమా. వాళ్ళే చెడిపోతారు. అది ఎలా అంటే, చెరువులో నీటి ప్రశాంతతను ఒక రాయి వేసి తాత్కాలికంగా ఆ రాయి చెడగొట్టవచ్చు. కానీ తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. కానీ ఆ రాయి మాత్రం ఎప్పటికీ కూడా నీటి అడుగునే ఉండిపోతుంది మిత్రమా. నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం. నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూఢత్వం. ఎదుటివాడికి ఏమీ తెలియదనుకుంటే అది అమాయకత్వం. ఇతరుల నమ్మకాన్ని గౌరవించలేకుంటే అది అమానుషత్వం. నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదనుకుంటే అది పైత్యం. అందరి భావాల్ని అర్థం చేసుకుంటే అది మనిషితత్వం. అందరి విశ్వాసాలకు విలువనివ్వడమే మానవత్వం మిత్రమా. మనకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం, మన సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం, రెండు ఈ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చు. కానీ అవి రేపటి నీ పతనానికి నువ్వు వేసుకుంటున్న పునాదులే అని నీకు తెలిసిన రోజు ఒకటి వస్తుందని మర్చిపోకు మిత్రమా. బుద్ధి లేని వాడితో వాదించడం అంటే మన చెంప మీద వాలిన దోమను మన చేతితో కొట్టుకోవడం లాంటిది. ఎన్నిసార్లు కొట్టి దాన్ని చంపాలని చూసినా అది చావదు సరికదా. మన చెంపల్ని మనమే చావు వాయించుకున్నట్టుగా ఉంటుంది. విషయ పరిజ్ఞానం లేకుండా కొందరు వివేకవంతులు అన్నట్టు వాదనకి విదిలేస్తూ ఉంటారు.
అలాంటి వారితో వాదనకు దిగడం కంటే వీలైనంత దూరంగా ఉండడమే మంచిది మిత్రమా. మిత్రమా, ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడు నీ మేలు కోరే మిత్రుడు, అంతే తప్ప చక్కెరలాగా తీపి కబుర్లు చెప్పేవాడు కాదు. ఎందుకంటే చక్కెరకు చీమల పట్టిన రోజూ లేదు, అదే ఉప్పుకు పురుగు పట్టిన దాఖలు కూడా లేవు కదా మిత్రమా. నీకు విలువనివ్వని వారి వద్దకు వెళ్ళి నీ విలువను పోగొట్టుకోవద్దు. నీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వారికి దూరంగా ఉండు మిత్రమా. మీ ముందు ఒకలా మీ వెనక మరోలా ఉండే వారికి దూరం పెట్టండి. అభిమానించే వాళ్ళను, ప్రేమించే వాళ్ళను, సహాయం చేసే వాళ్ళని ఎప్పటికీ కూడా దూరం చేసుకోవద్దు మిత్రమా. మనం బాధ పెడితే ఓదార్చేవాళ్ళు కొందరు, మనం ఇప్పుడు బాధపడతామని ఎదురు చూసేవాళ్ళు మరికొందరు. మనతో ఏ బంధం లేకపోయినా సరే మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించే వాళ్ళు 100కో 1,00,000కో ఒక్కరే ఉంటారు మిత్రమా. అలాంటి వారు నీకు తారసన పడితే ఎంత కష్టం వచ్చినా సరే వాళ్ళని వదులుకోవద్దు. ఆవేశంలో, ఆపలేని క్షణిక ఉద్రేకంలో నువ్వు చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చేస్తుంది. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువల్ని అగాధంలోకి నెట్టేస్తుంది మిత్రమా. కొంచెం ఆలోచించి అడుగు వేయాలి. మాట్లాడే మాట, చేసే చేత ఇతరుల్ని నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవాలి మిత్రమా. నువ్వు బాగున్నప్పుడు పువ్వు లాంటి మాటలు విసిరినవారే నువ్వు బాగోలేనప్పుడు రాళ్ళ లాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు కూడా అలాగే ఉండు మిత్రమా. 2 సందర్భంలో అలానే ఉండు. 2 సందర్భాల్లో నీతో ఉన్నవారే నీ వారని తెలుసుకో మిత్రమా. అర్థమైందనుకుంటా. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేము. సమయం కంటే వేగంగా మనుషులు మారే మనుషుల మధ్య ఉంటున్నాము. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతవరకే ఉండాలి మిత్రమా. జీవితంలో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకో. 1, నీ మీద నమ్మకం లేని వారికి నువ్వు సంజాషి చెప్పాల్సిన అవసరం లేదు. 2, నీకు గౌరవం లేని చోట నీవు ఉండవలసిన అవసరం లేదు. 3, నీ కన్నీళ్లకు విలువనివ్వని వారి కోసం నీవు అసలు బాధపడాల్సిన అవసరమే లేదు మిత్రమా. అర్థమైందా? ఈ రోజుల్లో బంధాలు బలంగా ఉండాలంటే మనల్ని మనం కోల్పోయి పూర్తిగా వాళ్ళకి నచ్చినట్లు ఉండాలి. మనకు నచ్చినట్లుగా బ్రతకడం ప్రారంభించిన మరుక్షణం ఆ బంధం ముగిసినట్లే మిత్రమా. ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటావు. నువ్వు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటావు. ఏదైనా మీ మనసుపైన, నీ ఆలోచన ధోరణిపైన ఆధారపడి ఉంటుంది మిత్రమా. దీనిని మన పూర్వీకులు యద్భావం తద్భవతి అని అంటారు. అవునా? నీతి నిజాయితీతో బతికే బ్రతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరికి వంగి వంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు. అదొక రాజసం, అంతే మిత్రమా. అలా బ్రతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి, కాదంటారా మిత్రమా? నిన్ను మోసం చేసే స్త్రీని ఈ 2 విషయాల ద్వారా చాలా సులభంగా కనిపెట్టవచ్చు. 1, ఆమె నిన్ను ఎప్పుడు కూడా పరాయి పురుషులతో పోల్స్తూ ఉంటుంది. 2, ఆమె నీ స్తోమతకు మించి నీ నుంచి ఎక్కువగా ఆశిస్తుంది. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.